సాధారణంగా నెల ప్రారంభం అవుతుంది అంటే కొన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి బ్యాంకులు, అలాగే ఆయిల్ కంపెనీలు కూడా నెల ఆరంభం అయిందంటే చాలు గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తాయి. ఇక మార్చి 1, 2024 నుంచి కొన్ని ముఖ్యమైన నియమాలు అయితే అమల్లోకి రాబోతున్నాయి. వాటి వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది అంటున్నారు ఎకానమీ నిపుణులు. అంతేకాక ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో ముగుస్తుంది. అందుకే ఈ నెల చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక ఫిబ్రవరిలో చాలా నియమాలు మారాయి. ఇక మార్చిలో కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. వాటిల్లో గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డులు, జీఎస్టీ రూల్స్ వంటివి ఉన్నాయి. చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. దానిలో భాగంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి కూడా. కానీ గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అయితే మార్చిలో డొమెస్టిక్ సిలిండర్ ధరలను సైతం పెంచే అవకాశాలు ఉన్నాయి అంటూ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది. ఇక మార్చి 1వ తేదీ నుంచి జీఎస్టీకి సంబంధించినటువంటి కొత్త నియమాలు కూడా అమల్లోకి వస్తున్నాయి. దానిలో భాగంగా మార్చి నుంచి వ్యాపారులు ఖచ్చితంగా ఈ ఇన్వాయిసెస్ని ఇవ్వాల్సి ఉంటుంది. 5 కోట్లు ఆ పైన టర్నోవర్ ఉండి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి దిగుమతులు చేసే వ్యాపారులు ఈ వే బిల్లులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికీ కూడా కొందరు వ్యాపారులు ఈ ఇన్వాయిసెస్ లేకుండానే ఈ వే బిల్లులు జారీ చేస్తున్నట్లు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. దానికి చెక్ పెట్టడం కోసం మార్చి 1 నుంచి కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తోంది. ఈ ఇన్వాయిసెస్ ఇస్తేనే ఈ వే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేసింది. జీఎస్టీ రూల్స్ ప్రకారం 50,000 పైన వస్తువుల విక్రయాలు జరిగినప్పుడు ఈ బిల్స్ ఇవ్వాలి. మార్చి 1 నుంచి ఈ ఇన్వాయిస్ లేకుండా ఈ బిల్స్ ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమం డే బిల్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్లో అనేక మార్పులు చేసినట్లు తెలిసింది. ఈ కొత్త రూల్స్ మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ఇటీవల ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి అయితే తెలిసిందే. మార్చి 15 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. జనవరి 31, 2024 రోజున ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదు. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి ఏ కార్యకలాపాలను కూడా నిర్వహించొద్దు అంటూ ఆర్బీఐ ఆదేశించింది. ఆ ఆంక్షలను మార్చి 15 వరకు వాయిదా వేసింది.